ఎవరికి నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వెనకాతల పవన్ కళ్యాణ్ గారి కుట్ర అని చెప్పేసి అని మా డాక్టర్ కమ్ అడ్వకేట్ గారు రజనీ గారు ఒక మంచి విశ్లేషణ చేసుకొచ్చారండి. అవి చాలా మంచి కామెడీ. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. అంటే మా జగన్ అన్న చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ద్వారా అడిగించారంటారా అమిత్ షాకి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని చెప్పి? మొన్న మధ్య తెలంగాణకి నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే మరుసటి రోజు ఢిల్లీలో చంద్రబాబు గారు అపాయింట్మెంట్ పెట్టుకున్నారండి అమిత్ షా గారికి. అమిత్ షా గారిని ఆల్రెడీ ఆయన కలిసినాడు. అమిత్ షా గారికి ఆయన ఆల్రెడీ నో చెప్పుకుంటారు, మీరు సొంత పెత్తనాలు చేయకండి, మీ పని మీరు చేసుకోండి, ఆయన జోలికి వెళ్ళకండి, ఆయన జోలికి వెళ్తే 3,500 బూతులు బతుకులు బయటకు తీస్తాడు, ఎలా గెలిచినామో బయటకు తీస్తాడు, ఎలక్షన్ ఇప్పుడే క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 ఏళ్లు పరిపాలన చేసుకుంటారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసుకుంటూ తీసుకుంటూ లేకపోతే ప్రజల్లో అనుమానాలు సంధిస్తూ ఓహో పెళ్లిగా గెలవలేదనమాట, మన 40% తో ఓటింగ్ తో పాటు కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నారనమాట, దొంగ ఓట్లు వేసుకోబట్టే గెలిచినారనమాట, అంటే మా జగన్ అన్నని అన్యాయం చేసి మోసం చేసి మీరు దొంగతనంగా గెలుస్తారా అంటూ గనక ప్రజల్లో వ్యతిరేకత వస్తే బై ఎలక్షన్స్ కూడా వస్తాయి, జెమినీ ఎలక్షన్స్ కంటే ముందు వస్తాయి. అధ్యక్ష మీరు ఈ తెలివితేటలతో ఏమన్నా అంటే ఏడుతో కానీ ఈ పిచ్చి తెలివితేటలతో నువ్వు అడ్వకేట్ ఎలాగయ్యో మాకు వాళ్ళకి కూడా అర్థం కావట్లా. ఎవరు మోసం చేశారు, ఎవరు దొంగోట్లు వేసారు, ఏంది 3,500 బూతుల సంగతి ఏంటి, ఇది ఇంకా ఇంకా అదే అంశం వచ్చేది ముందు. ఆ పరకాల ప్రభాకర్ గారి గురించి ప్రస్తావిస్తూ దివైర్ అని చెప్పేసి కళ్ళు మిటకరెత్తూ పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్పుకోతుంది. కాదండి, కనీసం అవగాహన ఉందా? పోలింగ్ ముగిసిన తర్వాత బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటుపక్క కూటమి పార్టీ బూత్ ఎవరైతే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఫామ్ 17C ఇస్తారండి. ఫారం 17C తెలుసా అండి? ఇద్దరికీ ఇస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఓట్లు పోలైనవి బూత్ నెంబరు ఈవీఎం నెంబరు వేసి 70C అని చెప్పేసి ఫారం ఇస్తారండి. ఇద్దరికీ ఇస్తారు. ఆ మాత్రం అవగాహన ఉండదండి మీకు? మీకు పిచ్చాయి ఎర్రా మాకు అర్థం కావట్లేదు, ఆ మాత్రం తెలియదా అండి? కౌంటింగ్ రోజున ఖచ్చితంగా ఈ పోలింగ్ అధికారి ఇచ్చిన స్లిప్ ఏదైతే ఉందో ఆ ఫారం 17C ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కౌంటింగ్లో కూర్చుంటారమ్మా. ఈవీఎంలో వచ్చిన ఆ లెక్కింపు ఏదైతే ఉందో ఇందు మీద ఉన్న ఓట్లు ఆ ఈవీఎంలో వచ్చిన కౌంటింగ్లో వచ్చిన నెంబరు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటారండి. మనకు బూత్ ఏజెంట్లు ఉన్నారు కదండి, లేకపోతే బాధ. చిన్న చిన్న అంశాలండి, అందరికీ తెలుసు. మీరు చెప్పడానికి మీరేమో అడ్వకేట్ అయ్యి మీరేం వివరంగా చెప్పవసరం లేదు. ఊర్లలో ఉన్న బూత్ ఏజెంట్లను అడిగితే సరిపోద్దండి. మీ 3,500 చెప్పుకొస్తున్నారే కదా మీరు బూతులు. వైఎస్ఆర్సీపీ పార్టీ బూత్ ఏజెంట్లు ఏమైపోయారండి? అలాగే తెలీదా? అంటే మీరు వైసీపీ పార్టీ బూత్ ఏజెంట్లు అమ్ముడిపోయారా? ఆ మాత్రం బుర్రలేదా అండి మీకు? సిగ్గనిపించట్లేదండి మీ బతుకులకి. ఊరికే ఇక్కడి నుంచి ఉంటుంది భజన, మామూలుగా కాదండి. బై ఎలక్షన్స్ వచ్చేస్తాయా? ముందే ఎన్నిక రద్దు అయిపోద్దా? ఎలా అయిపోద్దండి? ఏ లాజిక్ ప్రకారం అయిపోద్ది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటండి? సిగ్గుపడాలి కాస్తైనా సరే. ఇలాంటి మాటలు అరాకొర తెలివితేటలతో ఇలాంటి మాటలు మాట్లాడితేనే ట్రోల్ అయిపోయేది. ఇంకా మాట్లాడండి. 3 ఏళ్ళు ఉంది, మీ పని మీరు చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటారు, మీరు ఎందుకు ఆయన గెలుపుతారు? ఆయన మనం తప్పు చేసినామని తెలిసినా ఇంకా 3 ఏళ్లేగా ఇటు కళ్ళు మూసుకుందాం ఇటు గెలుద్దాం అని ఓపిక్ గా ఉన్నాడు. పోయి సింహాన్ని కదిలించకండి, అది గర్జించిందంటే దాని సౌండ్ తోనే చచ్చిపోతాం, దాని సౌండ్ తోనే చచ్చిపోతాం. అంత పెద్ద సౌండ్ చేస్తుంది రాష్ట్రం అంతా అంటూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉంటారు సార్. సిగ్గనిపించాలండి మీకు. ఎవరి సింహం? అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి సింహమా? అది గర్జించేద్దా? గర్జించేస్తే పెద్ద సౌండ్ వచ్చేద్దా? ఎందుకు మాట్లాడుతున్నారు? కనీసం అవగాహన కూడా మాట్లాడుతున్నారా? సరే మేమంటే చదువుకోలేదు నిశానిగాలం అనుకుందాం. మీరు అడ్వకేట్ కదా, ప్లస్ డాక్టర్ గారు కూడాను. ఏ సందర్భంలో ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, వేసవకాలంలో ఏ ఆపరేషన్ చేయించుకోవాలి, శీతాకాలంలో ఏ ఆపరేషన్ చేయించుకోవాలి, ఇవన్నీ మీరు వివరంగా చెప్పగలిగే డాక్టర్ ప్లస్ అడ్వకేట్ కదా. అంత పెద్ద చదువుకొని ఏంటండి ఈ పిచ్చి మాటలు? ఎందుకు ఈ తింగర మాటలని అడుగుతున్నా. కనీసం విశ్లేషణ చేసేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం కొట్టే డైలాగులు ఎబ్బెట్టిగా ఉంటాయని చెప్పేసి అని ఇది అనిపించట్లేదండి మనకి? మీరు పేటీఎం కార్యకర్తల కంటే ఎక్కువ భజన చేస్తున్నారు, మాకు అది బాధ వేస్తుంది. మాకు మీరు విమర్శ చెయ్యొద్దు అనట్లేదు, కనీసం లాజిక్తో మాట్లాడండి. లాజిక్ లేకుండా మాట్లాడితే ఇలాంటి మాటలే మాట్లాడాల్సి వచ్చింది.
అవగాహన ఉండదా? ఈ బూత్ ఏజెంట్లు ఏమైపోయారో తెలీదా? ఆ జగన్మోహన్ రెడ్డి సింహం గర్జించేద్దాం ఆన్లైన్ వదిలేసేటట్ట తప్పు చేసి అంటే ఇది చెప్పారు. రజనీ గారు చెప్పే విధానం ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డే గెలిచాడు ఈ ఎన్నికలు, ఇది 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డే గెలిచాడట. పోనీలే 5 ఏళ్ళే కదా ఏదో అది పరిపాలన చేసుకుంటారని చెప్పేసి జాలితో వదిలేసేటట్ట, చెప్పులతో కొట్టేస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే అవగాహన రాహిత్యం మాట. మరి ఆ తెలివి ఏమైపోయిందో, ఆ చదువు ఏమైపోయిందో, మీరు విశ్లేషకులు ఎట్టాగయ్యారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎక్కడో ఏదో జరిగింది మనం చూడండి చూసినట్టుగా వాళ్ళు ఇలా అన్నారేమో అని చెప్పేసి ఇక్కడ మీరు విశ్లేషణ చేయడం ఏంటో, దాన్ని మేము వినడం ఏంటో, మళ్ళీ దాని మీద వీడియో చేయడం ఏంటో, మా దరిద్రం కాకపోతే ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఎంతో కొంత అంటే ఈ వీడియో మీద వీడియో చేయకపోతున్నాం, మీరు వీడియోలు చేయడం. వైఎస్ఆర్సీపీ పార్టీ గొర్రెల మంది ఉన్నారు, ఆ గొర్రెల మంది పొలవమని చెప్పేసి ట్విట్టర్లోని ఫేస్బుక్లోని ముక్కలు కానీ కట్ చేసి తెగ తిప్పేస్తున్నారు. కనీసం వాళ్ళకైనా అవగాహన ఉంటుందని చెప్తున్నా. కనీసం బూత్ ఏజెంట్లు అంటే ఏంటో కూడా తెలియదా అండి మీకు? అబ్బాయి ఏం అవసరం లేదు. పోలింగ్ తర్వాత జరిగే ప్రక్రియ గురించి ఎవడు మాట్లాడట్లా, వదిలేశారు. ఏదో ఎవడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బూత్ ఏజెంట్లు ఎవడో లేనట్టు, ఖాళీగా వేసుకోండి రా బాబు అని చెప్పేసి వదిలేసినట్టు. అలా ఏం జరగమండి. ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారో అటు ఆ పార్టీ అయినా ఇటు ఈ పార్టీ అయినా సరే బూత్ ఏజెంట్లుగా కూర్చున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారో. దొంగోట్లు వేసేసారు అనే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అనుమానం వచ్చిందనుకో ఆ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి కాదు, మన ప్రాంత వ్యక్తి కాదు, ఎప్పుడు చూడలేదు, ఓటు వేయడానికి ఎలా వచ్చిన అనుమానం కలిగినప్పుడు ఏ పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు అయినా సరే అడ్డుకుంటారండి. మళ్ళీ వెరిఫై చేసుకుంటారండి, క్రాస్ చెకింగ్ చేసుకుంటారండి. అవే లేదు మనం ఇక్కడ కళ్ళు మెటకరించుకుంటా మాట్లాడేస్తా అయిపోద్దండి. రజనీ గారు ఇంకా ఎదురు ఉంటుందండి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఒకసారి వినిపిస్తామనండి. ఈ 3 ఏళ్ళు స్తబ్దుగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారిని మేమైతే భావిస్తున్నాం. ఎనీవే ఆయన స్తబ్దుగా ఉండాల్సిన పని కూడా లేదు. చక్కగా ఆయన శాఖలు డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటే ఇద్దరిలో ఒకళ్ళు కొట్టుకుని ఒకళ్ళు మిగిలారు అనుకోండి, ఆ ఒకళ్ళతో పవన్ కళ్యాణ్ గారు పోరాడితే ఇవాళ కాకపోతే రేపైనా ఆయన ఒక స్థాయికి రావాలని వస్తారని కోరుకుంటాను సార్, ఆశిద్దాం. అదే మాదిరిగా అమిత్ షా గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తమే కాకుండా ఏం పిచ్చి మాటలు ఇవి. ఆయన అనాలేదు, ఈయన వినాలేదు, ఆయనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. నువ్వేదో దగ్గరుండి చూసిన దానిలాగా, లేదంటే నువ్వే మాట్లాడించిన వ్యక్తిలాగా అమిత్ షా గారు హిందీలో మాట్లాడితే నువ్వు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పిన దానిలా మాట్లాడతావేటమ్మా? ఎందుకు ఈ అవగాహన రాహిత్యం మాటలని అడుగుతున్నా. దయచేసి ఎరాకొరా తెలివితేటలతో ఈ హాఫ్ నాలెడ్జ్తో మన సగం బుర్రతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. ప్రజల్లో లేనిపోయిన అపోహలు మనం కల్పిస్తున్నామండి. ఆ పరకాల ప్రభాకర్ గారికి ఏం పని పాట ఏమి లేదు, ఇది వైర్ నువ్వు చెప్పుకొచ్చి ఇదే ఏముందండి. వేయండి, కోర్టులో కేసు వేయండి, సుప్రీంకోర్టులో వేస్తారో ఎక్కడ వేస్తారో వేయండి. వేసిన రోజున ఈ అంశం ఖచ్చితంగా వచ్చుద్ది. మీ బూత్ ఏజెంట్లు లేరయ్యా అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సరే ఇవన్నీ మీలాంటి వ్యక్తులకి చెప్తే అర్థం కాదు అని చెప్పేసి అని కాదు, మీరు కావాలని చెప్పేసి ఏదో ఒక పెడదారిని పట్టిస్తున్నారంతే. తప్పుడు సమాచారం, తప్పుడు సంకేతాలు ప్రజల్లో ఏదో రకంగా ఇచ్చేయాలి, జగన్మోహన్ రెడ్డి పైన సింపతి పెంచాలి. అయ్యి బాబా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఓడిపోలేదట, గెలిచేసేటట్ట, అయ్యి బాబాయ్ పోలే అని చెప్పేసి జాలతో 5 సంవత్సరాలు వదిలేసేటట్ట. ఇంకా అండి ఒకసారి మీకు ఏమైనా ఈ అంశాల గురించి ఏమైనా తెలియకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా ఉంటారుగా బూత్ ఏజెంట్లు. మీ భర్త వైఎస్ఆర్సీపీ పార్టీ నేతే కదా, అవునా? ఏదో ఇది కూడా ఉన్నట్టుంది కదా, అంత ఐడియా లేదు నాకు. ఒకసారి కనుక్కోండి, మీకు తెలియని ప్రక్రియ ఏం కాదు, అది తెలుసు మీకు. ఒకసారి ఇంకాస్త వివరంగా తెలుసుకోండి. మీ ఊళ్ళోని కూడా బూతులు ఉంటాయిగా, ఉండవుగా. మీకు తెలిసినలో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూర్చొని బూత్ ఏజెంట్లను ఒకసారి అడగండి. పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారం 17C ఇస్తారంట కదా, ఫారం 17C ఇస్తారంట కదా, అంటే ఏంటి అని చెప్పేసి ఒకసారి అడగండి. మీకు తెలియకపోతే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఈ 3500 బూతుల గురించి మళ్ళీ మాట్లాడండి, ఓకే వెళ్ళనుకుంటా, అప్పుడు ఒప్పుకుందాం మనం. మీరు ఈ అరాకొరా తెలివితేటలతో దయచేసి ఈ పిచ్చ మాటలు మాట్లాడొద్దండి. ఉన్న వెలుగు పోగొట్టుకోవద్దు చాలు. అప్పటికే మనకి బోల్డ్ బిరుదులు వచ్చేసినాయి మనకి. మళ్ళీ మీరు కొత్తగా ఈ అస్ట్రాలజీ అవతారం మేము ఎత్తొద్దండి. ఈ డాక్టర్ కమ్ అడ్వకేట్కే మేము భరించలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం.
ఇప్పుడు మరి మీరు మళ్ళీ ఎక్కడో జరిగిన సంఘటనే మీ మేధాశక్తితోటి ఊహించుకొని ఇలా అనుండొచ్చు, ఇలా అన్నారో, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్ని వేరియేషన్లు చూపిస్తే మేము తట్టుకోలేమండి. ఏదో చిన్న ప్రాణులం మేము, అటు ఇటుగా ఊగుతూ ఉన్నాం మేము. మీ విశ్వ ప్రయత్నాలన్నీ మా మీద చూపిస్తే మేము తట్టుకోలేకపోతున్నామండి, భరించలేకపోతున్నాం. ఏం పట్టిందిరా మాకు ఈ కర్మ అని చెప్పేసి ఒక్కసారి బాధ కలుగుతూ ఉంది. దయచేసి మీ మేధస్సుని, మీరు ఆల్రెడీ డాక్టర్ గారు ప్లస్ అడ్వకేట్ గారు కాబట్టి మీ మేధాశక్తిని మా మీద చూపించమాకండి, వదిలేస్తే మంచిది. ఇక్కడతోటి మన అరాకొరా తెలివితేటలో మీ పరివే పోతుంది. ఇక్కడ మాకేమి ఇదేం కాదు. మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు కింద కామెంట్లో ఇప్పుడు అడ్వకేట్ ఎలాగైందిరా నాయన అని చెప్పేసి నెత్తు నోరు బాదుకుంటున్నారు. దయచేసి ఈ సులువు ఉపన్యాసాలు, ఈ పిచ్చి మాటలు, ఈ అరాకొర తెలివితేటలతో ఆ సగం బుర్రతోటి ఏది పెడితే అది మాట్లాడి మా లాంటి వాళ్ళ చేత అనిపించుకోమాకండి. మా రిక్వెస్ట్ ఇది, అర్థం చేసుకోండి.